సకల ఆశీర్వాదాలకు కారణభూతుడాన్ని కొందనాలు. ఇంతవరకు చక్కటి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము కొరకు మేమందరము ఎదురు చూస్తున్నాం ప్రభా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది ప్రభా. నీ మాట ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించండి. మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అది మాకు నేర్పించి బోధించి మీరు మహిమ పొందుకోండి. మంచి గోధుమలతో నేను తృప్తిపరిచేదను ఆ వాగ్దానం కూడా నెరవేర్చండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో దూరాన సమీపాన ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ పునరుద్ధానపు దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. 6 దినాలు మీరు కష్టపడండి, 7వ దినమున విశ్రాంతి దినము, అది నా దినము, అది పరిశుద్ధమైన దినము, అది ప్రతిష్ఠ దినము. ఈ దినాన్ని మీరందరూ కూడా ఆచరించాలి. ఈ పునరుద్ధానపు దినాన్ని ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆయన సముఖంలోకి రావాలి. భర్త వస్తే భార్య రాక, భార్య వస్తే భర్త రాక కాదు, కానీ కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి రావాలి. అదే నిజమైన ఆశీర్వాదం. కుటుంబంగా ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, కుటుంబ ప్రార్థన ఎవరైతే చేసుకుంటారో, కుటుంబంగా దేవుని సన్నిధిలో కట్టబడుతూ ఉంటారో, అదే నిత్యమైన ఆశీర్వాదం, స్థిరమైన ఆశీర్వాదం. అలాంటి అనుభవాల్లో మీరు అందరూ ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను. శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు వర్తమానం అంశం ఏమిటంటే, నీ గుడారంలో ఏమున్నది. నీ గుడారంలో ఏమున్నది. ఈ టైటిల్ మీద పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. గుడారము అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది మన పూర్వీకులు లేదా మన పితరులు. వారి లోకంలో గుడారవాసులుగా బ్రతుకుతూ వచ్చారు. స్థిర నివాసాలు ఎవరు కూడా కట్టుకోలేదు. అలాగని వాళ్ళకి డబ్బు లేనివారు కాదు, సంపదన లేనివారు కాదు, ఆస్తుపాస్తులు లేనివారు కూడా కాదు. స్థిరమైన బలమైన ధనం కలిగిన వారు. వారి లోకంలో ఎలా బ్రతుకుతూ వచ్చారంటే, మనందరికి ఒక మాదిరించి పోయారు. ఎలా బ్రతుకుతూ వచ్చారంటే, ఈ లోకంలో యాత్రికులమును పరదేశములై ఉన్నామని ఎరిగి, మళ్ళా చెప్తున్నాను, ఈ లోకంలో యాత్రికులమును పరదేశములను ఎరిగి ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు వారు ఎదురు చూస్తూ విశ్వాసమును కాపాడుకుంటూ గురి యొద్దకే పరిగెడుతూ వెళ్ళారు. గుడారం అనగానే మీకు బాగా తెలుసు, ఒక టెంట్ వేసుకుంటారు, ఒక బరకం కట్టుకుంటారు, అందులోనే వారు నివాసం చేస్తూ ఉండేవారు. దానికి అర్థం ఏంటంటే, ఇది తాత్కాలికము, ఇది స్థిరమైన నివాసము కాదు. మనకు స్థిరమైన నివాసము పరలోకంలో ఉంది. ఈ లోకంలో స్థిరమైనది ఏది లేదు అని వారు మనకి చెప్పగానే చెప్పారు. అందుకని ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తుల బానిసలుగా ఉన్న తర్వాత, వారు విడిపించబడిన తర్వాత, వారు ముందుకు కొనసాగుతూ ఉంటే మోషేతో ప్రభు మాట్లాడాడు, అయ్యా, వీరు గొర్రెలను కాపర్లుగా ఉంటూ ఉన్నారు గనుక నేను వీరి మధ్యలో నివాసము చేయగలిగినట్లుగా,
ఒక గుడారాన్ని ఏర్పరచు అని చెప్పాడు. ఎప్పుడైతే ప్రభువు ఆ మాట చెప్పాడో ఒక గుడారాన్ని మోషే ఏర్పరిచాడు. దాన్నే క్రొత్త నిబంధనలో మందిరం అని అంటారు. పాత నిబంధనలో అది ఒక గుడారము. ఆ గుడారంలో 3 భాగాలు ఉంటాయి: ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అక్కడ చాలా ఉపకరణాలు ఉంటూ ఉంటాయి. ప్రభువు ప్రతిరోజు వారి మధ్యకి దిగి వచ్చి ఆ గుడారంలో నివాసం చేస్తూ ఉండేవాడు. విచిత్రం ఏంటంటే, వారి ముందుకు సాగాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా మేఘము ఎప్పుడైతే పైకి లేచేదో అప్పుడు గుడారము తీసి ముందుకు వెళ్తూ ఉండేవారు. వాళ్ళకి సిగ్నల్ ఏంటంటే మేఘము కదులుతూ ఉండేది. మేఘము ఎక్కడ నిలిచి ఉన్నంత కాలము గుడారము కూడా అలాగే నిలిచి ఉండేది. మేఘం ఎప్పుడైతే బయలుదేరి వెళుతూ ఉండేదో గుడారం కూడా తీసి వెళుతూ ఉండేది. ఆ రోజు వాళ్ళు నడిపింపు ఏంటంటే మేఘము. వాళ్ళు దేవుడు ఎప్పుడు కూడా నివాసం చేయాలని కోరుకుంటూ ఉండేవాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఎవరిలో నివాసం చేయాలనుకుంటున్నాడంటే మనలో నివాసం చేయాలనుకుంటున్నాడు. ఈ గుడారము దేవునికి ఆలయమని వాక్యము సెలవిస్తుంది. అది పాత నిబంధనల ఆ గుడారం అయితే, క్రొత్త నిబంధనలో మనమే ఆయన గుడారము. మనుషులు కట్టే హస్తకృత్యంలో నేను నివాసము చేయను, నేను ఏర్పరచుకున్న దేవాలయము మానవుని హృదయము. ఈ మానవుని హృదయం అనే గుడారంలో ప్రభు నివాసము చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని అంటాడు, తలుపు యొద్దకు వచ్చి నేను తడుతూ ఉన్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల వారిలోనికి నేను వస్తాను, వారితో నేను నివాసము చేస్తాను, వారితో కలిసి భోజనము చేస్తానని ప్రభు మాట్లాడాడు. నేను అడుగుతున్న చిన్న ప్రశ్నతో వాక్యం ప్రారంభిస్తాను. నీ గుడారంలో ప్రభు ఉన్నాడా? నీ గుడారంలో వాక్యం ఉందా? నీ గుడారంలో దేవుని రక్తం ఉందా? నీ గుడారంలో దేవుని సన్నిధి ఉందా? లేదా మరొక ఏమైనా ఉన్నాయా? నెమ్మదిగా కూర్చుని మీరు ఆలోచన చేయండి. నీ హృదయంలో ఏముంది? చాలామంది ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, అభివృద్ధిపరచబడాలని, విస్తరించబడాలని ఆశపడుతూ ఉంటారు. మంచిదే. ప్రభు కూడా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని ముందుగానే చెప్పాడు ఆది కాండంలోనే. అయితే మన జీవితాల్లో ప్రభు మందిరానికి వస్తున్నాం, రక్షణ పొందాము, ప్రభుని వెంబడిస్తున్నాము, అయినప్పటికీ కూడా మన జీవితంలో ఆశీర్వాదం ఎందుకు లేదు? దీవెన ఎందుకు లేదు? ఎందుకు మీరు ఫలించలేకపోతున్నారు? ఎందుకు విస్తరించలేకపోతున్నారు? ఎందుకు అభివృద్ధి పదంలోకి వెళ్ళలేకపోతున్నారు అని అంటే, మన గుడారంలో ఉండవలసినవి లేవు, కానీ ఏవేవో మన గుడారంలో ఉంటూ ఉన్నాయి. ఈ రోజున మన గుడారంలో ఏముంది అనేది వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దయచేసి ఈ మాటలు మీరు వింటూ ఉన్నప్పుడు నీ గుడారంలో ఒకవేళ ఎలాంటి అనుభవాలు ఉంటే వెంటనే ఇక్కడ పశ్చాత్తాపడి, ప్రభువా నా హృదయం నిజంగా ఇవి ఉన్నాయి, ఇవి తీసివేసుకోవడానికి నాకు ఆ కృపనివ్వండి అని వెంటనే నువ్వు ప్రార్థన చేసేదానిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అవి ఉన్నంత కాలము ప్రభుని యొద్దకు రాలేడు. అవి ఉన్నంత కాలము ప్రభుని ఆశీర్వదించలేడు. అవి ఉన్నంత కాలము నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు, ఐశ్వర్యము ఉండదు. ఎప్పుడు మన జీవితంలో అనారోగ్యాలతో ఉంటూ ఉంటాం, అప్పుల సమస్యలతో ఉంటూ ఉంటాం, ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతూ ఉంటాం. నెలాఖరు వచ్చిందంటే మన చేతుల చిల్లి గవ్వ కూడా ఉండదు. నెలంతా కష్టపడతావు, చిల్లి చంచులు వేసిన ధనం వల్ల మార్చబడుతుంది. కారణం ఏమిటంటే మన గుడారంలో లోకం ఉంది, మన గుడారంలో పాపం ఉంది, మన గుడారంలో విగ్రహాలు ఉన్నాయి, మన గుడారంలో లోక ఆచారాలు ఉన్నాయి, మన గుడారంలో లోక సాంప్రదాయాలు ఉన్నాయి, మన గుడారంలో
గర్వం ఉంది, మన గుడారంలో అహం ఉంది, మన గుడారంలో ఈర్ష ఉంది, మన గుడారంలో ద్వేషం ఉంది, మన గుడారంలో అసూయ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇవి నా ప్రభువుకు సంబంధించినవి కావద్దు, ఇది సాతానుకు సంబంధించింది. సాతానుకు సంబంధించినవి ఉన్నాయి కనుకనే సాతాను మనలో ఉంటున్నాడు. దేవునికి సంబంధించినవి ఉంటే దేవుడు మనలోనికి వస్తాడు. దేవునికి సంబంధించినవి ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవి దేవునికి సంబంధించినవి. ఇవి ఎక్కడుంటాయో అక్కడ ప్రభు ఉంటాడు, అక్కడ ప్రభు నివాసం చేస్తాడు. ఈ రెండు అనుభవాల్లో నువ్వు ఏ అనుభవంలో ఉన్నావో నెమ్మదిగా కూర్చుని ఆలోచన చేయి. నా ఆశ ఈ సంవత్సరం నుండి మీరందరూ బహుగా ఆశీర్వదించబడాలని. వాక్యం నీ వద్దకు వస్తున్నప్పుడు అవేవైనా నీలో ఉంటే వెంటనే తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయి. నెమ్మదిగా నేను చెప్తాను, చక్కగా రాసుకొని ఈ మాటలు మీ హృదయంలో ముద్రపరచుకోండి. అనేక మందికి ఈ మాటలు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆదికాండము 31 అధ్యాయము, ఆదికాండము 31 అధ్యాయము 30 నుంచి 36 వరకు చదువుకుందాం. నీ తండ్రి ఇంటి మీద ఓకే, తెలియలేదు. వెళ్ళెను గాని అతనికి ఏమీ దొరకలేదు. చాలమ్మా. ఇది యాకోబు గురించి, తన భార్యల గురించి, తన కుటుంబం గురించి ప్రస్తావించబడిన మాటలు. లాబాను యాకోబు ఒంటరిగా తండ్రి ఇంటిని విడిచిపెట్టి పద్దనరాముకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కొలువు చేశాడు. వాళ్ళ మామ దగ్గర కొలువు చేసిన తర్వాత భార్యలను సంపాదించుకున్నాడు, పిల్లలను సంపాదించుకున్నాడు, ఆస్తిపాస్తులను సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత తిరిగి ప్రయాణమై మళ్ళా తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. మళ్ళా ఇస్సాకు ఇంటికి వస్తూ ఉన్నాడు. వస్తూ వస్తూ వాళ్ళ మామకు ఒక మాట కూడా చెప్పకుండా బయలుదేరి వచ్చేస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్న సమయంలో అందరూ వారికి కలిగినవి, దాసీలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పనివారు ఉన్నారు, పనిగత్తెలు ఉన్నారు. వీళ్ళందరూ వారి గుడారాలు ఖాళీ చేసి బయలుదేరి వస్తూ ఉన్నారు. బయలుదేరి వెళ్తున్నప్పుడు మన ఇంటిలో నుంచి ఎక్కడికైనా మనం వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే మనకి కావాల్సిన అన్నీ కూడా మనం ఏం చేస్తాము, తీసుకుని వెళతాం. వేస్ట్గా ఉన్నాయి మాత్రం ఏం చేస్తాం, మనము విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అవునంటారా కాదంటారా? అదే అనుభవం కలిగి వీళ్ళందరూ కూడా గుడారాలు ఖాళీ చేసి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఈ వార్త ఆ నోట ఈ నోట ఎవరికి తెలిసిందంటే లాబానికి తెలిసింది. లాబాన్ ఎవరై అంటే యాకోబు మామ. సరే, పరుగున వచ్చాడు. వచ్చి తన గుడారం అంతా చెక్ చేసుకుంటూ ఉన్నాడు, తన ఇల్లంతా చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ఒకటి కనబడట్లా. ఏంటయ్యానంటే విగ్రహాలు కనబడట్లా. ఆ విగ్రహాలు అతనికి బహు ఇష్టం. ఆ విగ్రహాలు అతని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ విగ్రహాలు అతనికి ఒక దైవం లాంటివి. ఆ విగ్రహాల ద్వారానే నేను ఎంతగా దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను, అభివృద్ధి పరచబడుతూ ఉన్నానని అతనికి ఒక నమ్మకం. ఆ రోజుల్లో ఆ విగ్రహాలు ఎవరింట్లో ఉంటాయో వారు బహు ఆస్తిపరులుగా పరిణగించుతూ ఉండేవారు. వాస్తవానికి ఈమె ఎందుకు దొంగతనం చేసిందయ్యానంటే
ఆ విగ్రహాలు ఎవరింట్లో ఉంటాయో వారికి తండ్రి ఆస్తిలో సగము భాగము ఇవ్వాలి. అందుకనే ఈ రాహేల్ ఏం చేసిందంటే ఆ విగ్రహాలను తీసుకుని బయలుదేరుతూ ఉంది. మాత్రం పిల్లల్ని తీసుకుని వేరే వేరే తీసుకుని బయలుదేరుతూ ఉందాం, కానీ ఈమె మాత్రం అన్నిటితో పాటు ఈ కూడా తీసుకుని బయలుదేరుతూ ఉంది. ఈలోగా తన మామకి తెలిసిన తర్వాత పరుగున వచ్చి వాళ్ళని కలుసుకున్నాడు. ఇక్కడ ఈ మాటలు అంటాడు, అయ్యా నీకు తండ్రి ఇంటిపైన నీకు వాంఛ కలిగితే, ఇష్టం కలిగితే, ప్రేమ కలిగితే నువ్వు వెళ్ళు, నీ భార్యలు తీసుకుని నువ్వు వెళ్ళు, నీ పిల్లలు తీసుకుని నువ్వు వెళ్ళు, నీ ఆస్తిని తీసుకుని నువ్వు వెళ్ళు, తప్పులేదు. అయితే నా విగ్రహాలు ఎందుకు దొంగలించావు అని ఒక ప్రశ్న వేశాడు. అప్పుడు యాకోబు అంటాడు, యాకోబు నిజ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, యాకోబు సృష్టికర్త ఎవరో తెలిసిన వ్యక్తి, ఆ విగ్రహాలతో పనేముంది? అందుకని ఒక మాట అంటాడు, నీ విగ్రహాలతో నాకు పనేముంది, ఇది ఎవరైతే దొంగలించారో వారు బ్రతక చనిపోవుదురుగాకని అంటాడు. శపించాడు. అంటే యాకోబుకున్న నమ్మకం ఏంటంటే, నేను ఏ దేవుణ్ణి ఆరాధించానో నా భార్యలు కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తారు కదా, నేను ఏ దేవుణ్ణి కొలుస్తున్నానో నా భార్య నా పిల్లలు కూడా అలానే కొలుస్తారు కదా అని ఒక గుడ్డి నమ్మకంతో మాట్లాడాడు. తీరా చూస్తే లాభాన్ అన్న, సరే నీకు నాకు వాదం ఎందుకు, నేను చెక్ చేస్తాను, ఇప్పుడు నీ గుడారంలో కనుక ఒకవేళ దొరికితే నేను ఇక్కడే నేను చంపేస్తాను అన్నాడు. సరే చంపేది కానీ నెతుక్కొని చెప్పాడు. మొట్టమొదటిగా యాకోబు గుడారంలోకి వెళ్ళాడు, ఏమీ దొరకలా. గుడారంలోకి వెళ్ళాడు, ఏమీ దొరకలా. దాసి గుడారంలోకి వెళ్ళాడు, ఏమీ దొరకలా. పనివారి గుడారంలోకి వెళ్ళాడు, ఏమీ దొరకలా. చివరికి మిగిలి ఉండిపోయింది ఒకే ఒక గుడారం, అది రాహేల్ గుడారం. సరే ఎంత వెతికాం కదా, మేబీ ఉంటే ఇక్కడే ఉండాలి, లేదా వీళ్ళు తీసుకురాకపోవచ్చు అనే ఉద్దేశంతో చివరిగా ఆ గుడారంలోకి వెళ్ళాడు. ఆ గుడారంలోకి వెళ్ళి చూస్తే ఆ గుడారం కూడా ఎక్కడ కనపడట్లా. మరి ఏమైనట్టు అని ఆలోచనతో చాలా బాధతో వెతుకుతూ ఉన్నాడు. ఈలోగా తన చిన్న కుమార్తెని అడిగాడు, అమ్మా విగ్రహాలను ఏమన్నా తీసుకొచ్చావా నువ్వు అని అడిగాడు. లేదు తండ్రి అన్నాడు. సరే ఒకసారి నువ్వు లే, అనుమానం ఏదో ఉంది నీ మీద అని అన్నాడు. అప్పుడు అంటది తల్లి, తండ్రి నేను కడనున్నానయ్యా, నేను లేవలేనయ్యా, నా పరిస్థితి బాగాలేదయ్యా అని అనగానే, తండ్రి కదండి, ఆ మాట అనగానే తండ్రి కొంత బాధేసి సర్లే తిరిగి వెళ్ళిపోయాడు. ఆమె విగ్రహాల మీద కూర్చుంది, ఆ విగ్రహాలని కప్పిపెట్టింది, ఆ విగ్రహాలని దాచిపెట్టింది, తన భర్తకు కూడా కనపడకుండా దాచిపెట్టింది. అంతా అయిపోయింది. తర్వాత ముందుకు సాగిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ విగ్రహాలు ఎవరి దగ్గర ఉన్నాయో వారు కానానికి వెళ్ళకుండానే మధ్య దారిలోనే చనిపోయారు. ఈ రాహేల్ అంటే బహు ఇష్టం యాకోబుకి, కానీ ఈమె విగ్రహాలు పెట్టుకోవటం వల్ల కానానికి వెళ్ళలేకపోయింది. వాళ్ళ తాత సమాధి దగ్గర పాతి పెట్టలేకపోయాడు, వాళ్ళ తండ్రి సమాధి దగ్గర పాతి పెట్టలేకపోయాడు, వాళ్ళ తల్లి సమాధి దగ్గర పాతి పెట్టలేకపోయాడు. విచిత్రం ఏంటంటే వయసులో ఉన్న ఆమె తొందరగా చనిపోయింది. విగ్రహాలు దాచిపెట్టి ఒకవేళ పరలోకం వైపు నువ్వు అడుగులు వేస్తున్నావేమో జాగ్రత్త. మీరు అనొచ్చు, మాలో ఏం విగ్రహాలు ఉన్నాయండి అని. ప్రభు కంటే దేనిని ఎక్కువగా ప్రేమించిన అది ఒక విగ్రహము అని చాలాసార్లు మీకు చెప్పాను. మనలో ఉన్న విగ్రహాలు ఏమిటాయనంటే, నువ్వు ఈ ఉద్యోగాన్ని బాగా ప్రేమిస్తున్నావు అనుకో, అది ఒక విగ్రహం. ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో, అదొక విగ్రహం. నీ భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో, అదొక విగ్రహం. నీ భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో, అదొక విగ్రహం.
నీ పిల్లలు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో, అదొక విగ్రహం. లోకాన్ని ఎక్కువగా ప్రేమించావనుకో, అదొక విగ్రహం. లోకంలో ఏమున్నాయి అని అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. వాటిని నువ్వు ప్రేమించినంత కాలము, ఇవన్నీ నీలో ఉన్నంత కాలము నువ్వేదో అందరి వల్ల నార్మల్గా ఉంటావే తప్ప నీ దగ్గర ఆధ్యాత్మిక ఆశీర్వాదం కానీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కానీ నీకు ఎప్పటికీ ఉండదు. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తగా మారుస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఒకవేళ నువ్వు నిజమైన విగ్రహాలు ఒకవేళ నువ్వు విడిచిపెట్టి వచ్చేసావేమో, అయితే విగ్రహ సంబంధమైన ఆచారాలు, విగ్రహ సంబంధమైన లోక పద్ధతులు, లోక ఆచారాలు ఇంకా విడిచిపెట్టలేదేమో. అవి విడిచిపెట్టకపోతే గనక నువ్వు నిజంగా విగ్రహారాధన చేస్తున్నట్టే లెక్క. విగ్రహాలు విడిచిపెట్ట భౌతికంగా కరెక్టే, కానీ విగ్రహానికి సంబంధించిన ఆ రోజులు మనకున్న అలవాట్లు కొన్ని ఉన్నాయి కదా. ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, ఈరోజు మంగళవారం ప్రయాణం చేయకూడదు, ఈరోజు అమావాస్య, ఈరోజు ఇంకొకటి అన్నట్టుగా. అంత మాత్రమే కాదు, మన ఇంటికి ఏమైనా కీడు వస్తుందేమో ఒక కొబ్బరికాయ కట్టుకోవడం, ఒక గుమ్మకాయ కట్టుకోవడం, నిమ్మకాయలు కట్టుకోవడం, జ్యోతిష్కలు చూపించుకోవడం, ఆ దర్గాకి వెళ్ళటం, ఇవన్నీ ఇంకా నువ్వు చేస్తున్నావంటే, ఇంకా మెట్లుకు చెప్పాలంటే దిగజారి ఇంకా మన వాళ్ళు ఆ ఎంటుకులను కాలు కట్టుకోవడం, చేతికి కట్టుకోవడం, పిల్లలకి కట్టడము, పిల్లలకు బొట్లు పెట్టడము, ఇవన్నీ లోక సంబంధమైన ఆచారాలు. ఇది విగ్రహ సంబంధమైన ఆచారాలు. ఇవి నీలో ఉన్నంత కాలము దేవుడు నీలో మహిమపరచుకోలేడు, దేవుడు నీతో రాడు, దేవుని సన్నిధిలో ఉండలేడు నీ యొద్ద. ఆయన ఎక్కడుంటే అక్కడ దూతలు ఉంటాయి, ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుని మహిమ, దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటూ ఉంటుంది. ఇవన్నీ ఒకవేళ ఉంటే దయచేసి అవి ఉన్నంత మాత్రాన నీ పిల్లలకి ఏదో క్షేమమని, ఏదో ఆశీర్వాదమని నువ్వు ఒకవేళ అనుకుంటే నీ పిచ్చి భ్రమ. అవేమీ చేయలేవు, ఆ బొట్టేమి చేయలేవు, ఆ తాడేమి చేయలేదు, ఇవేవో నీ కట్టుకున్నంత మాత్రం నేనేమి చేయలేవయ్యి. అవేవి కూడా దేవుని ఉగ్రత నుంచి నిన్ను తప్పించలేవు. నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, ఖచ్చితమైన భక్తి చేయండి. నీవు క్రైస్తవుడు అని ఇతరులకి తెలియాలి, నువ్వు దేవుని బిడ్డవని ఇరుగు పొరుగు వరకు తెలియాలి. నీ బట్టు, నీ కట్టు, లేకపోతే నీ బట్టలు, లేకపోతే నీ వ్యవహారం అంతా కూడా ఒక సాక్షిగా ఉండాలి. ఇతను దేవుని బిడ్డ, ఈ తల్లి దేవుని బిడ్డ, వీళ్ళ దేవుని నమ్ముకున్నారు, వీళ్ళ క్రైస్తవులు అని మనల్ని చూసి ఇతరులు ఏం చెప్పాలంటే సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు అందరికీ ఫోన్లోనే వాట్సాప్స్ ఉంటాయి. మీ స్టేటస్లో ఏం పెట్టుకుంటున్నారు? ఆ స్టేటస్లో పెట్టుకున్నది నేను అంటాను, ఓన్లీ మీ ఇంటి వారే చూస్తారా? అందరూ చూస్తారా? అందరూ చూస్తారు. ఇప్పుడు నువ్వు బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తావు, అందులో చూస్తేనేమో ఒక రకంగా ఉన్నావు, బైబిల్ పట్టుకుని వస్తేనేమో ఒక రకంగా ఉన్నావు. వాడు ఏమంటాడు నేను చూసి? ఏమంటాడని అడుగుతున్నా. ఇది వేషధారణ కాదా? ఇది అందరిలో మోసం చేస్తున్నది కదా? మీకు తెలుసా, నా స్టేటస్ చూసి చాలా కిలోమీటర్ దూరం నుంచి నా దగ్గరికి వచ్చాడు ఒక అతను. మీకు తెలుసా, స్టేటస్ బట్టి కూడా నీ భక్తిని కొలత వేస్తారు. తెలుసా మీకు ఆ విషయం? నువ్వు భక్తి పరుడువా కాదా అనేది నీ ప్రొఫైల్ చూసి, నీ స్టేటస్ చూసి నిన్ను అంచనా వేస్తారు. దాన్ని బట్టి కూడా సువార్త చెప్పొచ్చు. మీకు తెలుసా? ఏముంది నీ ఫోన్లో, ఏముంది నీ హృదయంలో, ఏముంది నీ ఇంటిలో? ఒకవేళ అక్రమం ఉంటే తొలగించుకో. అక్రమము చేయవరులారా అని మనం అనిపించుకోక ముందే మనలో ఉన్న అక్రమాన్ని బయట పెడదాం. నీ ప్రొఫైల్లో చక్కగా
మంచి ఫొటోస్ పెట్టుకోండి. ఫొటోస్ పెట్టుకోవద్దని నేను అనట్లా, మంచివి అంటే 10 మంది చూస్తారు, అవి నువ్వు చూసేది కాదు కదా. ఇలాగే ఒక పాస్టర్ అండి, ఒక పాస్టర్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? గోవా వెళ్ళాడు. ఆ స్టేటస్లో అంతా చూస్తే ఇక్కడికి నిక్కర్లు ఇక్కడ వేసుకున్నారు వాళ్ళు. ఏమని సాక్ష్యం ఇస్తున్నా నువ్వు? సంఘం అంతా అన్నారు, మా దైవజనుడు గోవాకి ఎందుకు వెళ్తాం మనం మామూలుగా? సువార్త ప్రకటిస్తానికి వెళ్ళావా? తస్మా జాగ్రత్త. ఏ విషయము కూడా ప్రభు చూస్తాడు. నీ స్టేటస్లో ఏం పెట్టుకుంటున్నావు? ఇక్కడికి వచ్చి మంచిగా మనం పాటలు పాడతాం, కానీ నీ బ్రతికి ఎలాగుంది? నీ ప్రవక్తన ఎలాగుంది? వేశ్యనైనా క్షమిస్తానేమో కానీ వేషధారులైనా క్షమించను. విగ్రహాలు పెట్టుకుంది, కానానికి వెళ్లకుండా మధ్యలోనే చనిపోయింది. విగ్రహాలు ఒక వ్యక్తిని చంపివేస్తాయి. విగ్రహారాధన ఒక వ్యక్తిని చంపివేస్తాయి. లోక సాంప్రదాయాలు ఒక వ్యక్తిని చంపివేస్తాయి. లోక ఆచారాలు ఒక వ్యక్తిని చంపివేస్తాయి. నిజంగా నువ్వు చనిపోతావని కాదు, నీలో ఉన్న ఆత్మీయతనవి చంపివేస్తాయి. నువ్వు పేరుకు మాత్రం బ్రతుకుంటావు, పేరుకు మాత్రం ఇక్కడ ఆరాధన చేస్తావు, కానీ నువ్వు చనిపోయిన వాడిగా ఉంటావు. ఉలికి ఉండదు, పలుకు ఉండదు. అందరితో కలిసి నువ్వు ప్రార్థన చేయలేవు, అందరితో కలిసి నువ్వు ఆరాధన చేయలేవు, అందరితో కలిసి పాటలు పాడలేవు. ఎందుకంటే నువ్వు చచ్చావు. చచ్చిన వాడు ప్రభుని మహింపరచలేడు. ఒకటి, నీలో ఉన్న విగ్రహాలను తొలగించుకో. నేను చాలా విషయాలు మీకు చెప్పాను. ఒకవేళ ఏమన్నా నీలో ఉంటే తీసివేసుకో. చాలామంది హృదయంలో, ఇంటిలో, ఫోన్లో రహస్యంగా చేస్తూ ఉంటారు. ప్రభు రహస్యమందు చూచుచున్న దేవుడైన రహస్యంగా చూస్తాడైన. బహిరంగ చూసి ఉన్న వాళ్ళు వేరే, కానీ నా ప్రభు రహస్యముగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే రహస్యమందు నిన్ను చూసి నిన్ను దీవించాలని. ఇక్కడ మనం తెల్ల బట్టలు కట్టుకుని వస్తాం ఇక్కడికి, కానీ ఇంట్లో ఒక్కొక్కడు ఎన్ని సీరియల్ చూస్తాడో తెలీదు, ఎన్ని సినిమాలు చూస్తాడో తెలీదు. మళ్ళీ ఆదివారం వస్తే హల్లెలూయా స్తుతి మహిమని పాట పాడతాడు ఇక్కడ. మరి నేనంటాను, సోమవారం నుంచి శనివారం వరకు ఈ హల్లెలూయా స్తుతి మహిమ ఉందా, లేదు వేరే మహిమ ఉందా? ఏ మహిమ ఉంది? చాలా వాక్యాలు వింటాం, మళ్ళా ఆయన బాగా చెప్తాడంట, వీడిని బాగా చెప్తాడంట. అరే నేను అంటాను, అదే చాలాసార్లు చెప్పిన మాట మీకు. ఒక వ్యక్తిని పశ్చాత్తాపంలోకి లేదా పరివర్తనలోకి నడిపించాలంటే వాక్యమును చదవాలి, వాక్యమును చదవాలి లేదా ప్రార్థన చేయాలి. ఇది వ్యక్తిగతంగా నీవు దేవునితో నీ కనెక్టింగ్ ఉండాలి. సంధి చేసుకో దేవునితో. వాక్యము చదువుతున్నప్పుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో సమస్తం ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. నిన్న ఒక తల్లింటికి మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాం. నాకు ఆశ్చర్యం కలిగించే మాట, మన జీవితానికి సరిపడే, ఒక వ్యక్తికి సరిపడే వాక్యాలన్నీ కూడా ఇందులో ఉన్నాయా లేవా? ఉన్నాయి. అవి మనం వెతికి పట్టుకుంటే మనకు దొరుకుతాయి. ప్రభు అదే అన్నాడు, నన్ను వెతికి వారికి నేను దొరికే దేవుడును. మీరు టీవీలో వెతికితే కాదు, సెల్ ఫోన్లో వెతికితే కాదు, వాళ్ళు చెప్తారు వెళ్ళిపోతారు. నేను అంటాను, నీ వ్యక్తిగతంగా నీ సాధనం అంటే ఒకటి ఉండాలి కదా. నేను అంటాను, ఇంకొకటి మీరు బాగా చెప్పండి అమ్మా. ఎవరైనా ఒక గొప్ప దైవజనుడు లేకపోతే మంచి దైవజనుడు, గొప్పగా వాడబడుతున్న దైవజనుడిని మీరు చూసినప్పుడు, ఈయన బాగా వాడబడుతున్నాడు అని మీరు అతనికి ఒక మార్కులు వేస్తారు. తర్వాత ఇంకొక పాస్టర్ గారు వస్తాడు, ఈయన ఆయనకంటే పెద్ద బాగా చెప్పలేకపోతున్నాడు అని మళ్ళీ ఆయనకు ఇంకొక మార్కులు వేస్తావు నువ్వు. ఇంకొకరిని చూసి అంటావు, వీళ్ళిద్దరికంటే ఈయన ఇంకా బాగా దరిద్రంగా చెప్తున్నాడు, మళ్ళీ మార్కులు వేస్తావు.
నేను అంటాను, నువ్వు ఆ వ్యక్తికి మార్కులు వేస్తున్నావు అంటే నువ్వేమై ఉన్నావు ఇక్కడ? నువ్వు ఒకటి తీర్పు తీర్చేవాడుగా ఉన్నావు, రెండు నువ్వు మాస్టర్. నువ్వు అంటే బోధకుల గురించే నువ్వు మార్కులు వేస్తున్నావంటే నువ్వు మాకు మించి, చెప్పండి, మాకు మించి పాస్టర్ నువ్వు. నేను అంటాను ఇంకొక ప్రశ్న, అసలు నువ్వు బాగుందని ఎలా చెప్తాను? మామూలుగా ఒక వ్యక్తి వాక్యం బాగా చెప్పాడని మీరు ఎలా నిర్ధారణ చేస్తారు? రైట్ అన్న బాగా చెప్పాడు, ఇంకెవరైనా చెప్తారా? ఒక వ్యక్తి వాక్యం బాగా చెప్పాడని ఎలా నిర్ధారణ చేస్తారు? వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళు చేస్తారు. ఓకే, రైట్. ఇంకా దేవుడితో మాట్లాడతాడు, అది ఓకే. అసలు మీరు వాక్యము ఇతరులకి బాగా చెప్పని చేయాలని మీకు తెలియాలంటే మీకు ఏముండాలి? వాక్య జ్ఞానం ఒకటి, రైట్. నెక్స్ట్ పరిశుద్ధాత్మ అనుభవం మీకు ఉండాలి, నడిపింపు ఉండాలి, రైట్. 2, 3 ఇది చదవాలి కదా, అదే కదా వాక్యం చదివితేనే కదా. ఈ వాక్యం ఆయన చెప్పినప్పుడు ఆ రిఫరెన్స్ పక్క పక్కన పెట్టి జోడించి చూస్తే, ఓ ఈయన ఇలా చెప్పాడు, ఇది కరెక్ట్ అని మీరు నిర్ధారణ చేయొచ్చు. లేకపోతే ఎలాగుంటుందంటే, ఈ సంక్రాంతికి ఒక బోరోదుడు ఒకడు వస్తాడు, ఆడితేప్పుడు గంగిరెడ్డి కూడా ఒకటి ఉంటుంది. వాడు ఎవరింటికి వెళ్ళినా ఏమంటుంది అది? ఇదే మన బతుకు. బెరయ సంఘస్థుల వలె అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తున్నప్పుడు ఇది ఇలా ఉందా లేదా పరిశీలన చేసి పరిశోధించి ఇది కరెక్ట్ అంటేనే నిర్ధారణలోకి వచ్చేవారు వాళ్ళు. అంతేగాని నీకే చక్కగా రాదు, నీకే వాక్యం చదవడం రాదు, నీకే వాక్యం అర్థం చేసుకోవడం రాదు, మళ్ళీ పైగా అంటావు నువ్వు ఈయన బాగా చెప్పాడు. ఏంది చెప్పేది నీకు? బావులో కప్పంట గిరగిరగిరి తిరిగి అనుకుంటుందంట, ఇదే ప్రపంచం అనుకుంటుందంట. బయటకు వస్తే తెలుస్తుంది. నేను అంటాను, వాక్యాన్ని చదువు, వాక్యపు దృష్టితో చూడు, ఆత్మ నడిపింపుతో చూడు, అప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది. మాకు మార్కులు వేయడానికి కాదు, నీ బ్రతుకును సరి చేసుకోవడానికి వాక్యము వెందువుగాక, రైట్. నీ హృదయంలో విగ్రహాలు ఉండకూడదు. నెంబర్ 1 ఏముండకూడదు మన హృదయంలో? విగ్రహాలు ఉంటే ఏమవుతుంది? శపించబడతావు. విగ్రహాలు ఉంటే ఏమవుతుంది? ఆత్మలో చనిపోతావు. విగ్రహాలు ఉంటే ఏమైపోతుంది? పరలోక రాజ్యానికి చేరాలి. 3 అనుభవాలు నీకు చెప్పా. మనలో ఉన్న విగ్రహాలు ఏంటి అవి కూడా మీకు చెప్పాను. ఆ విగ్రహాలను మనము తీసివేసుకోవాలి. ఇక నుండి మీ చిన్న పిల్లలు నేను చూసినప్పుడు, ఇది నేను ఒక కుటుంబీకులుగా, ఒక ఆత్మీయ తండ్రిగా సూటిగా చెప్తున్నాను ఈ మాట. దయచేసి మీరు ఎలాంటి పనులు మానుకోండి. నేను కొంతమందిని చూస్తానండి, ఇలా క్రైస్తవుల హిందువుల అర్థం కాని పరిస్థితులు ఉండిపోతాను ఒకసారి. నేను ఈ మధ్యకాలంలో ఒక ఆమె పరిచయం అయింది. తర్వాత ఆమె నా ప్రొఫైల్ చూసి అంటుంది, అయ్యా మీరు అయ్యగారా అని అందే. అవునమ్మా నాన్న. అవునా? అప్పుడు దాకా వేరేగా మాట్లాడింది, అది తెలిసిన తర్వాత వేరేలాగా మాట్లాడింది. నేను ఆమె చూసి షాక్ అయ్యాను. వాస్తవానికి నేను ఎవరినైనా కొంచెం ఫేస్ రీడింగ్ని బట్టి ఈమె క్రైస్తవురాలు లేదా క్రైస్తవుడు అని గుర్తుపడితే ఖచ్చితంగా అడుగుతాను నేను. కానీ ఆమె నాకు అడగలేకపోయాను. అంటే ఆమె అంత మేకప్ వేసుకుంది, అంత మేకప్ వేసుకుంది. అంతకుముందు ఒక ఆమె వచ్చింది, మొత్తం లిఫ్ట్కి వేసుకుని, ఈమె అమ్మో మామూలుగా లేదు అసలు. ఆమె నాకు ఫోన్ చేసి ఆమె ఒక ఆమె ఏందని, అన్నయ్య అమ్మాయి తెలిసిన ఒక ఆమె వస్తుంది అన్న చూడండి. అంటే ఎట్టిపోతుంది సమాజం. నేనే గుర్తుపట్టలేకపోయానంటే ఇక ప్రభు ఏం గుర్తుపడతాడండి? మీకు ఒక మాట చెప్తాను, మీరు గుర్తుపడుతున్నాడు లేదా ప్రభు అనేది ఒక మాట చెప్తాను. జాగ్రత్తగా నా వైపు చూసి ఈ మాటలు మీరు వినాలి. మీరు తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు ఎలాగొచ్చారు? ఆ దిగంబరికి వచ్చి ఆ సంగతి అందరికీ తెలుసులే. నేను అట్లా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు బట్టలు లేకుండా ఏం లేకుండా వచ్చేది అందరికి తెలిసిన సత్యమే. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత మనకి, నేను అంటాను, ఇక్కడ ఎక్కడ బెజ్జాలు ఉన్నాయా? మనకి ఇక్కడ బెజ్జాలు ఉన్నాయా? కాలికి పట్టీలు ఉన్నాయా? బంగారపు గలుసులు ఉన్నాయా? ఇక్కడ ఏమైనా ఉన్నాయా?
ఇక్కడ ఏమైనా ఉన్నాయా? అవి పెట్టుకుని వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తుంది. ఇవి లేకుండా మనం వచ్చాం కదా. తిరిగి మనం వెళ్తున్నప్పుడు ఇదే అనుభవంతో వెళ్ళామనుక ప్రభు అప్పుడు ఏమనుకుంటారు, ఈ వ్యక్తి ఎబెనెజర్ కదా, ఈ వ్యక్తి జాన్ కదా, నా బిడ్డలే కదా, వీళ్ళు లోకంలో పంపించాను, వాళ్ళ పని ముగించుకున్నారు, వారి యాత్ర ముగించుకొని తిరిగి మళ్ళా వచ్చేసరికి గుర్తుపట్టి ఆయన ఏం చేస్తారంటే హత్తుకుంటాడు. అంతే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పంపించినప్పుడు ఒకలాగా ఉంది ఏమి, ఏంటి ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఒకలాగా ఉంది ఏంటి, అసలు ఈమె ఎవరు? ప్రభు గుర్తుపట్టలేడు, నిజంగా గుర్తుపట్టలేడమ్మా మనల్ని. అలా మారిపోయాం మనం. అంతవరకు ఏంటికండి, పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీరు చూడండి, వాడు 6 నెలలకే మొత్తం మారిపోతాడు. వాడి మాట మారిపోద్ది, ఏంట్రా అన్నది మారిపోయి ఎట్లా అంటాడు. ఇక ఏంట్రా అని మాటలు మానేసి ఏమంటాడు ఇప్పుడు, ఏంద్రా గట్లనా ఇట్లనా మాట్లాడతాడు. మారిపోద్ది, భాష మారిపోద్ది, నడక మారిపోద్ది, బట్టలు మారిపోతాయి, ప్రవక్తన మారిపోద్ది. మళ్ళీ పైగాడు అంటాడు, అప్పుడప్పుడు మీకు చెప్తాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఊర్లో ఏముంటాయి, రేషన్ బియ్యం లేకపోతే పొలంలో బియ్యం ఉంటాయి కదా, వీడు వెళ్ళి అంటాడు, అమ్మ కడుపు నొప్పి వస్తుంది మమ్మీ, సన్న బియ్యం ఉన్నాయా? ఈ మళ్ళీ దొడ్డు బియ్యం అంటాడు. ఆమె కాదు, దొడ్డు బియ్యం ఏంటి సన్న బియ్యం ఏంటారు అనుకుంటాడు. అలా అమ్మ అనుకుంటుంది పాపం. అదే అంటాడు, ఏమంటాడు, అవసరమైతే సిటీకి వెళ్ళి తెచ్చుకుంటాడు, లేదా ఎక్కడి నుంచో పట్టుకెళ్తాడు. ఎట్లా మారిపోయింది చూడండి, గుర్తుపట్టలేని పరిస్థితి. నెంబర్ 1, విగ్రహాలు దాచిపెడితే నీ జీవితము మధ్యలోనే ఆగిపోతుంది. నెంబర్ 1 అర్థమైంది కదా మీకు. నెంబర్ 2 చూద్దాం. యెహోషువ గ్రంథం 7:20. అమ్మ ఇదే గుడారం, రెండో గుడారం ఇది. మొదటి గుడారంలో విగ్రహములు ఉన్నాయి, రెండో గుడారంలో ఏముంది, బంగారం ఉంది, షేనారు పై వస్త్రం ఉంది, బంగారం ఉంది, విలువైన వస్త్రాలు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి అక్కడ. సరే వాడు సంపాదించుకుని దాచుకున్నాడంటే అదొక అందం, ప్రభు దాన్ని పట్టించుకుని పోడు. ఇది ఏమైందంటే, శపించబడిన దానిని మీరు ముట్టకూడదు, శపించినది ఏది కూడా నీ ఇంటిలో ఉండకూడదు అని ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కానీ శపించబడిన దాన్ని ఏం చేయాలి తెలుసా, అందరు పడుకున్న తర్వాత వీడు నెమ్మదిగా లేచి అక్కడ కుప్పలుగా పడి ఉంది, అక్కడ కుప్పలుగా పడి ఉంది. మన వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమందిని గమనిస్తానండి, ఎంత ఆశీర్వదించబడిన తర్వాత కూడా రోడ్డు మీద ఏదైనా పొరపాటున ఒక 5 రూపాయల బిల్ల కనపడింది అని అనుకోండి, ఒక 10 రూపాయల బిల్ల కనపడింది అనుకోండి, వెంటనే వెనకనంత ట్రాఫిక్ ఉన్నా కానీ బండి సడన్గా ఆపి 5 రూపాయలు తీసుకున్నవాడు తీసుకున్నట్టుంటాడు, ఇలాగంటాడు, ఇలా చేసుకుంటాడు. నీ పొరుగు వారిని ఏది కూడా నువ్వు ఆశించకూడదు. అది ఎద్దునైనను, గాడిదనైనను, భార్యనైనను, దాసినైనను, ఏదైనా సరే ఈ పొరుగు వారిని ఏది ఆశించకూడదని ఆజ్ఞను లేదా? అది ఇక్కడ శపితమైనది, అది శపించబడినది, దేవునికి హేయమైనది. అది తీసుకుని వీడేం చేశాడంటే తన డేరాల మధ్యలో దాచుకున్నాడట. అదే ఇక డేరా కింద ఏముంటుంది, భూమే కదండి, భూమి కింద దాచుకున్నాడు. 1 శపితమైనది తెచ్చుకున్నాడు, 2 ఆజ్ఞను అతిక్రమించాడు, 3 తన గుడారంలో దాచుకున్నాడు. ఎవరైనా ఎంతకే అని అంటే ఆకాను. ఇతను ఎవడ వంశస్థుడు అని అంటే యోధా వంశస్థుడు. యోధా అనే మాటకి అర్థం ఏంటంటే స్తుతించేవాడని అర్థం, దేవుని ఆరాధించేవాడని అర్థం, దేవుని మహిమపరిచేవాడని అర్థం. దేవుని స్తుతించి ఆరాధించే మహిమపరిచి ఈ వ్యక్తి శపితమైన దాన్ని తీసుకుని ఎక్కడ పెట్టాడు తెలుసా, గుడారం మధ్యలో పెట్టుకున్నాడు.
ఈ లోకంలో ఎన్నో శపించబడినవి ఉన్నాయి. అవి తీసుకుని మళ్ళా ఆశించి నీలోనికి తెచ్చుకున్నావు అనుకో, నీవు కూడా శాపగ్రస్తుడు అయిపోతావు. జాగ్రత్త. ఈ లోకంలో మనకు శపించబడి ఏంటి మీకు బాగా తెలుసు. విగ్రహాలు శపించబడినవి. సినిమాలు మన దృష్టిలో, సీరియల్ మన దృష్టిలో చెప్పండి. వడ్డీలకి ఇచ్చేయి, వడ్డీలకి ఇచ్చే శపించబడియా మంచియా? మీరు వడ్డీలకి ఇవ్వకూడదు అని ఉందా లేదా బైబిల్లో? మరి వడ్డీకి ఇచ్చిన దాన్ని తీసుకుని ఇంట్లో పెడితే దాన్ని ఏమంటారు? శపించబడింది. అక్రమంగా దోచుకుంటారు చూస్తారు, దాన్ని ఏమంటారు? అక్రమంగా దోచుకుని వేరే బయట ఎక్కడ అక్రమంగా వచ్చి అన్నీ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు. నేను అంటాను, వీడు మనతోనే హైదరాబాద్కి వస్తాడు కానీ మనకంటే 3 బిల్డింగ్లు కడతాడు వీడు. నాకు అనిపిస్తుంది నిజంగా. నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి కష్టపడిన వాడు చాలా రేర్ అండి. తక్కువగా నెమ్మదిగా డెవలప్ అవుతారు వాళ్ళు. ఒకసారి డెవలప్ అయ్యాడంటే ఏదో ఒకటి ఉంది ఇక్కడ. అవునా కాదా? మీరు చెప్పండి. మీరు ఎన్నాళ్ళ మట్టి డ్యూటీ చేస్తున్నారు, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 30,000 40,000 జీతం తెచ్చుకుంటున్నారుగా మీరు. ఊర్లో వాళ్ళు అడుగుతారు మనల్ని, వెళ్ళి 10 సంవత్సరాలు అయింది మా వాడు ఎన్ని కట్టేశాడు అని అనుకుంటారు వాళ్ళు. నన్ను కూడా మా ఊర్లో అనుకుంటారండి ఇప్పుడు కూడా, మా వాడు 3-4 బిల్డింగ్లు కట్టేసి ఉంటాడులే అని అనుకుంటాడు. తీరా చూస్తే రెంటింట్లో చిన్న ఇంట్లో ఉంటున్నాను నేను. కష్టపడి సంపాదించిన వాడండి, అంటే వాళ్ళు ఆశీర్వదించబడరు నేను అనట్లా, కొంచెం టైం పడుతుంది. కానీ అక్రమం ద్వారా, అంటే ఇప్పుడు మన రూపాయి సంపాదిస్తే కూడా 10 రూపాయలు సంపాది ఎంతసేపు అండి, ఎంతసేపు హెచ్చించబడ్డం? అక్రమమైనది ఏదైనా సరే, అది వడ్డీ వ్యాపారమైనా లేకుంటే వ్యాపారం చేసినప్పుడు అక్రమంగా వచ్చేది ఏదైనా కానీ, ఇవన్నీ కూడా మన ఇంటిలో ఉంటే, మన హృదయం మన గుడారంలో ఉంటే నువ్వు శపించబడిన వాడవుతావు. నువ్వు శపించబడటం మాత్రమే కాదు, ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే తనతో పాటు తన కుటుంబం కూడా శపించబడింది. తప్పు చేసింది ఆకానే, కానీ ఓటము వచ్చేది ఇజ్రాయేల్ ప్రజలందరికీ. చనిపోయింది కుటుంబీకులందరూ కూడా. మీరు అనుకోవచ్చు ఎక్కడి నుంచో బాగా వస్తుంది కదా అని. నాకు బాగా ఎరిగిన కుటుంబం ఉందండి. వాళ్ళు చిట్టీల వ్యాపారం వేసేవాడు. దరిదాపుగా ఒక 20 గ్రూపులు మెయింటైన్ చేసేవాడు. తీరా చూస్తే వాడి దగ్గర ఉండేది 10 మందే. ఒక్కొక్క గ్రూపులో 5, 6, 7, 10 మంది ఇంతే. కానీ వాడు ఏం తెలివిగా చేశాడు తెలుసా? 20 మంది అని చెప్పి అందులో లేనోళ్ళ పేర్లు ఇస్తూ ఉండేవాడు. ఆ రోజులు వెళ్ళి పాడుకోవటం అంటే ఎలా ఉండేదని ఫోన్లోనే అలా చేసి వాడు ఎలాగుండేవాడు తెలుసా? మా అందరికంటే సూపర్ స్టార్గా ఉండేవాడు. వాడి కింద చెప్పులు కూడా తెల్ల చేసేవాడు అండి. తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు, తెల్ల స్పెడ్సు, అన్నీ మ్యాచింగే. మేము ఎక్కడికైనా స్వార్థ కుడికి వెళ్తే వాడే ముందు దిగి ఒక 10 కేసులు డ్రింకులు తీసుకొచ్చి మాకు ఇచ్చేవాడు. మేమనుకున్నవాడు, అబ్బాయి ఈడు ఎంత పుణ్యాత్ముడురా, ఇంతగా డబ్బులు ఎవరు మాయి మాకు తెలియక మేము లొట్టలొట్టలేసి తాగేసేవాళ్ళం మేము. తర్వాత నాకు అర్థమైంది, వాడి వల్ల సంఘం డిస్టర్బ్ అయింది, వాడి వల్ల కుటుంబం డిస్టర్బ్ అయింది. వాడి వల్ల ఇప్పుడు ఏమైంది తెలుసా? చివరికి వాళ్ళ భార్య పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మార్చబడ్డారు. నిజం చెప్తాను, ఇది రియల్గా జరిగిన స్టోరీ. ఉన్నంతకాలం బాగా వెలిగాడు. విషయం తెలిసిన తర్వాత నేల మట్టికి ఈ రోజు కూడా కోలుకోలేదు వాడు. ఆ గుంపులో నేను కూడా ఉన్నాను, అందుకని ఈ విషయం చెప్తున్నాను మీకు. అక్రమం అన్యాయంగా వచ్చేది, అక్రమంగా వచ్చేది, మోసం చేస్తే వచ్చేది, అబద్ధం ఆడితే వచ్చేది, శరీరాన్ని నమ్ముకుంటే వచ్చేది. ఇవేవి కూడా నీ గుడారంలో ఉండకూడదు. తస్మా జాగ్రత్త. అది నీ పిల్లల మీద శాపం తీసుకొస్తుంది. సామెతలకు ఒక మాట రాయబడి ఉంటుంది, బలిసిన వాడి ఇంటికి వెళ్ళి, అంటే డబ్బున్న వాడి ఇంటికి వెళ్ళి క్రొవ్విన ఎద్దులను తినేదానికంటేనంట ప్రేమ గల వాడి ఇంటికి వెళ్ళి ఆకుకూరలు తినడం ఉత్తమైన పని. ఆకాను చేసిన చిన్న పొరపాటు ఇజ్రాయేల్కి ఓటం వచ్చింది.
ఆ చిన్న తప్పుదను బట్ట కుటుంబం అంతా రాళ్లతో కొట్టబడి శపించబడి చనిపోయారు వాళ్ళు. వీరు కూడా కానానికి వెళ్ళలేదు, మధ్యలోనే చనిపోయారు. ఆశించి అని అంటాడు అక్కడ. ఏమంటాడు తెలుసా? ఆశించి దోచుకున్నాడట. ఈ లోకము మనల్ని ఏం చేస్తుందంటే ఆశపడేటట్టుగా చేస్తుంది. అది ధనమైన, స్త్రీ అయినా, లోకమైనా, మరి ఏదైనా సరే. డబ్బుకి ఎడిట్ అయ్యావా సర్వనాశనం అయిపోయినట్టు లెక్క. డబ్బుని ప్రేమించకూడదు. డబ్బుని ప్రేమిస్తేనంట హగ్గైలోనో దేంట్లో ఒక మాట ఉంటుంది, రెక్కలు కట్టుకుని అది ఎగిరిపోద్దట. తస్మా జాగ్రత్త. రెండో అనుభవం ఏంటంటే మనలో ఏమనకూడదంటే శపితమైనది, శాపకరమైనది, అక్రమంగా వచ్చేది, ఒళ్ళు అమ్ముకుంటే వచ్చేది, అబద్ధాలాడితే వచ్చేది, మోసం చేస్తే వచ్చేది, ఇవేవి మన గుడారంలో ఉండకూడదు. అవి ఒకవేళ ఉన్నాయనుకో శాప నువ్వు కొని తెచ్చుకుంటావు. మొదటి అనుభవం, విగ్రహాల్లో నీ గుడారంలో ఉండకూడదు. నెంబర్ 2, శపితమైనది ఏది కూడా నీ గుడారంలో ఉండకూడదు. ఇప్పుడు ఆ శపితమైనది వీడు తెచ్చుకోవడం మాత్రమే కదా, ఇంట్లో అందరికీ పెడతాడా లేదా? మనం అడగాలి మన భర్తని, అయ్యా ఇంత డబ్బు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఉద్యోగం ఏమో చిన్నది, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని నువ్వు అడగవా? అడిగే బాధ్యత నీకు లేదా? వాడు తీసుకొస్తాడు, నువ్వు కారులో దారిలో తిరిగి షికారులు చేసుకుంటా ఉండి దాంట్లో కూడా నువ్వేమవుతున్నావు తెలుసా? పాలు భాగస్తురాలు అవుతున్నావు. తస్మా జాగ్రత్త. నీతిగా బ్రతకండి, కొద్ది ఉన్నా చాలు. యథార్థంగా బ్రతకండి, కొంచెం ఉన్నా చాలు. ప్రేమగా బ్రతకండి, కొంచెం ఉన్న దేవునికి ఇష్టడుగా బ్రతకండి, కొంచెమైనా చాలు. నేను అంటాను, లాజరు ఎలాంటి వాడు? లాజర్ అంటే మన లాజర్ కాదు, బైబిల్లో ఉన్న లాజర్ ఎలాంటి వాడు? కటిక పేదవాడు, అడుక్కుని తినేవాడు మన భాషలో చెప్పాలంటే. మరి ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? అక్రంగా వచ్చే డబ్బుతో సుఖభోగాలు అనుభవిస్తూ చనిపోయిన వాడు ఈడెక్కడున్నాడు? వీళ్ళిద్దరు మనకు గుర్తులేరా? ఎందుకు రాశాడు బైబిల్లో? వాళ్ళని ఎందుకు పెట్టాడు? మన గురించే, అది ఎవరో గురించి కాదు. అరే లాజర్, అప్పుల్లో ఉన్న లాజర్ ఎలాగంట, ధనవంతుడు ఎలాగంట అని చెప్పుకోవడానికి కాదు. అలాంటి ప్రవక్తన కలిగి మీరు ఉండకూడదని బైబిల్ రాసి పెట్టాడు. బైబిల్లో మనకు వచ్చింది ఏంటంటే, మనకున్న అలవాటు ఏంటంటే మంచివన్నీ మనయే, చెడ్డవన్నీ చెప్పండి, చెడ్డవన్నీ వేరే వాళ్ళే. ఆశీర్వాదాలు మాత్రమే మనకు కావాలి, శాపమైనది గద్దించి బుద్ధి చెప్పే మాత్రం పక్కనోడికి. ఇంతే కదా, ఇదే కదా నేర్పించినోడు కూడా. సేవకుడు కూడా ఎలా నేర్పిస్తున్నది ఈ మధ్యన. ఇలాంటి వాక్యాలు కనుక ఇప్పుడున్న పెద్ద పెద్ద సంఘాల్లో కనుక చెప్తే ఒక్కడుండడండి, ఒక్కడుండడు. వాళ్ళకి ఏంటి, అక్కడికి వెళ్తే నువ్వు మా చర్చికి వస్తే ఇంత గొలుసు ఉన్నది, ఇంత గొలుసు అవుద్ది నీకు అంటాడు. నువ్వు మా చర్చికి వస్తే రాత్రికి రాత్రి నీ స్టారు నాతో కలిసి ఫోటో దిగితే, నేను ఇచ్చిన కచ్చిప్ ఇంట్లో పెట్టుకుంటే, నేను ఇచ్చిన నూనె ఇంట్లో పెట్టుకుంటే, నేను అంటాను అంత మహాదేవుణ్ణి, పరిశుద్ధ నీతిమంతుణ్ణి ఒక చిన్న నూనె బొట్లో బంధించేస్తావు నువ్వు? ఏమండి, బంధించేస్తావా? అంత గొప్ప దేవుని కచ్చిపులో బంధించేస్తావా? అంత గొప్ప మహాదేవుని అట్టుపండులో బంధించేస్తావా? అంత గొప్ప దేవుని యాప్లికాలో బంధించేస్తావా? చెప్పండి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఆయన అంటాడు, వీటిల్లో బంధించబడ్డాయినా దేంట్లో బంధించబడతాడో తెలుసా? నీ ప్రేమతో ఆయన్ను బంధించేటట్టు ఉండాలి. నీ వినయముతో, విధేయతతో ఆయన బంధించేటట్టు ఉండాలి. నీ తగ్గింపు జీవితం ద్వారా ఆయన బంధించబడతాడు. నువ్వు దేవుని సన్నిధిలో పరిచారకుడిగా ఉంటే ఆయన బంధించబడతాడు. నీ బలం, నీ సమయం, నీ ధనం దేవుని సన్నిధిలో ఖర్చు పెడుతూ ఉంటే నా ప్రభు నిజంగా బంధించబడునుగాక.
అప్పుడు బంధించబడతాడు ఆయన. 2 విషయాలు మీరు నేర్చుకోండి. 3వది సంఖ్యాకాండము 12:1. అమ్మ ఇదో గుడారము, 3వ గుడారం ఇది. ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని పిలిచాడు వాళ్ళని. చాలమ్మా. ఇది 3వ గుడారం, ఇది ప్రత్యక్ష గుడారం. ఈ 3వ గుడారం దగ్గర ఏం జరిగింది అయ్యానంటే, సొంత తమ్ముడి మీద సొంత అక్క సొంత అన్న సనుక్కుంటూ ఉన్నారు, గొనుక్కుంటూ ఉన్నారు, నిందలు వేస్తూ ఉన్నారు, నిందలు మోపుతూ ఉన్నారు. ఎందుకని? ఈయన అప్పటికి తరమబడి భయపడి ఐగుప్తుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇత్రో అనే ఒక వ్యక్తి ఉంటే, ఆయనకి కొంతమంది కుమార్తెలు ఉంటే, అందులో ఒక కుమార్తెని సిపోరాని వివాహం చేసి తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే ఆమె ఎలాగుందంటే చామన ఛాయిగా ఉంది. మోషే చాలా అందంగా ఉంటాడు, చాలా అందగాడు మోషే వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే నేను చెప్పేది కాదు, బైబిల్లో ఉంది. నేను చెప్పాను అనుకునేది మీరు. బైబిల్లో ఉందా లేదు ఈ మాట? అతడు సుందరుడై ఉండుట చూచి అతను దాచలేక ఒక జమ్మిపెట్టలో దాచి విడిచిపెట్టారట. అంత అందగాడు మోషే. అయితే ఈ అందానికి తగినట్టుగా ఆమె లేదని, ఈయన హైట్కి తగినట్టుగా ఆమె లేదని వీళ్ళిద్దరూ ఏమన్నారు తెలుసా? పోయి దాన్ని చేసుకున్నావేంట్రా, పోయి దాన్ని తెచ్చుకున్నావేంట్రా అన్నకాడ స్టార్ట్ చేసుకుంటా వచ్చి, వీడు మనకు తీర్పరా, వీడు మనకు నాయకుడా అన్నట్టు మొదలెట్టారు. ఇక ఇది ఎక్కడ? ప్రత్యక్ష గుడారం దగ్గర. ముందే చెప్పాను మీకు, స్టార్టింగ్లో ఏమన్నా తెలుసా? ప్రత్యక్ష గుడారం దగ్గర ఎవరు ఉంటారని చెప్పాను? దేవుడు నివాసం చేస్తాడని చెప్పాను మీకు, అవునా కదా? దేవుడు ఆ స్థలంలో ఉంటాడు. ఇజ్రాయేల్ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాడు. వాళ్ళ మధ్యలో ప్రభు ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు గుడారంలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. గుడారం బయట ఎవరున్నారు? మిరియామి, అహరోన్ ఎవరు? యాజకుడు. మిరియామి ఎవరు? ప్రవక్త. వీళ్ళిద్దరూ దేవుని పనిలో నమ్మకంగా ఉండేవాళ్ళు. వీళ్ళ బయట ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళొక నాయకుడి గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మోషే వాళ్ళకి ఏం సమాధానం ఇస్తాడంటే, వెంటనే స్పందించి, మోషే ఎవడనుకుంటున్నారు మీరు? చదువు ఇందాక ఆ మాటరా. చూడ, భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. నా ఇల్లంతలో నమ్మకమైన వాడు. మోషేతో దర్శనమిచ్చి మాట్లాడలేదు, ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తిని నేను. 40 రాత్రింబగలు సినా పర్వతం మీద ఏకాంతగా నాతో సహవాసం చేసినవాడు. ఇంత గొప్ప నాయకుడిని పట్టుకుని మీరు సనుక్కుంటారా అని మాట్లాడాడు. 3వ గుడారంలో ఏముందంటే, మెట్టుకు మీకు అర్థం కావడానికి, సనుగుడు ఉంది. 3వ గుడారంలో ఏముందంటే, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుకునే మనస్తత్వం ఉంది. ఈ 3వ గుడారంలో ఏముందంటే, ఇతరుల గురించి తక్కువగా మాట్లాడేది ఉంది. ఈ 3వ గుడారంలో ఏముందంటే, ఇతరుల గురించి తక్కువగా మాట్లాడుతూ మాత్రమే కాదు, తక్కువగా చూసే అనుభవం కూడా ఇందులో ఉంది. జాగ్రత్త, నా వైపు చూడు, ఈ మాటలు వినండి అమ్మా. మీకు బోధించే దైవజనుడు ఎత్తరైనా, పొట్టివాడైనా, పొడుగువాడైనా, ఎర్రటివాడైనా, నల్లటివాడైనా, చదువు ఉన్నవాడైనా, చదువు లేనివాడైనా, మీలాగా జ్ఞానం ఉన్నవాడైనా, జ్ఞానం లేనివాడైనా, మీలాగా వాట్సాప్లో రకరకాలుగా ఆయన పెట్టుకోకపోయినా పెట్టుకున్నా, మీ దైవజనుడి గురించి లేదా మీ దైవజనురాల గురించి తక్కువగా ఎక్కడ ఎప్పుడు మాట్లాడితే ఏమవుతుంది? ప్రభు మాట్లాడతాడు మీతో. అప్పుడు ఆయన ఏం మాట్లాడు పాపం, ప్రభు మీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? డైరెక్ట్గా మీతో మాట్లాడితే మీరు ఊరుకుంటారా?
ఇప్పుడు కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అనుకుంటారు మనసులో, వాక్యం ఈరోజు నాతోనే మాట్లాడింది అంటాడు ఒకడు. ఈరోజు వాక్యం నాతోనే మాట్లాడిందని ఒక ఆమె అంటది. మరి నీతోనే మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడుతుందని నాకు అర్థం కాదు. శాలేంరాజు ఏమంటే మాటకు నువ్వు వాక్యం అంతనే కదా మాట్లాడింది, ఇందాక మనతోనే మాట్లాడింది వాక్యము, అది నాకు అది వేరే వాళ్ళకి అనుకుంటారు మీరు. వాక్యము మనుషులతో మాట్లాడకపోతే గోళ్ళతో రాళ్ళతో మాట్లాడుతుంది చెప్పండి. నేను అంటాను, నీ దైవజనుడి గురించి తక్కువగా నువ్వు మాట్లాడుతున్నావంటే నీ దైవజనుడిని ప్రేమించలేని నువ్వు దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు చెప్పండి. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. నేను సర్వసాధారణంగా స్టేటస్ అనేది చూడనండి, నాకు అసలు అలవాట్లేదు. కానీ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో చూశాను. నేను చెప్పమంటారు వద్దంటారు. మీరు బాధపడతారంటే చెప్పను, పర్లేదన్నా ముందుకు వెళ్ళిపోండి అంటే చెప్పేస్తాను. మేము బాధపడమన్నా అన్న వాళ్ళు ఎవరైనా చేయి పైకి ఎత్తండి. అమ్మ మీరు బాధపడిన అంటేనే నేను చెప్తున్నాను, ఓకేనా? మళ్ళీ మీరు తర్వాత నా మీద లేనిపోయిన మాటలు అనవద్దు. ఎబునేజ్ రాదు, అర్థమైందా? రాసుకుంటున్నావా? రాసుకో. నేను నిజంగా బాధపడ్డానమ్మా. ఎందుకు బాధపడ్డానంటే, సర్వసాధారణంగా పొగడతలన్నా, ఘనతలన్నా, సన్మానాలన్నా నేను చాలా దూరంగా ఉంటాను. మీకు చాలాసార్లు చెప్పాను, సన్మానం చేయించుకోలేదని 10 మంది వెళ్ళిపోయారు. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు నేనైనా అక్క అయినా అంతే. అయితే ఈ వాట్సాప్ స్టేటస్ నేను చూడను సర్వసాధారణంగా. మొన్న చూసా, అందులో భయంకరంగా కనబడ్డాయి నాకు. అంటే భయంకరం అంటే వేరే వేరే అని కాదు, కానీ చాలామంది ఇప్పుడు ఇక్కడ వాక్యము మనం చెప్తున్నాం. నేనంటే ఎగ్జాంపుల్, సంపత్ మనకి ఏం చేస్తాడంటే, మీకు ఒక వాల్ పోస్టర్ వస్తుంది కదా, అది సంపత్తి చేస్తాడు, ఊర్లో ఉన్నా లేకపోయినా. అది అతనికి అప్పగించిన పని, నమ్మకంగా ఉంటాడు. నేను అంటాను, నిన్న శనివారం పంపిస్తాం కదా, ఎంతమంది చూస్తారు అది? మీరు కొంతమంది చూసేటోళ్ళు లేరు అనుకుంటున్నాను నేను. చూస్తారు కదా, చూసిన ఇది ఏం చేయాలి? మీరు పెట్టుకోవాలా వద్దా? ఎంతమంది పెట్టుకుంటున్నారు? నిజంగా చెప్ప, గుండెల మీద చేయి చెప్పండి. ఒక్కడు చేయెత్తాడండి, అంతేనా? నిజంగా ఇది వాస్తవం. అంటే ప్రభు వింటున్నాడు, చూస్తున్నాడు. ఎంతమంది పెట్టుకున్నారు? మళ్ళీసారి శాలేం ఒక్కడేనా? పైకి ఎత్తున్నా. ఒకసారి చప్పట్లు కొట్టు మనోడికి. మనోడిని అడుగుదాం, ఎందుకు పెట్టుకున్నాను నువ్వు? ఎస్, ఇది వాస్తవం. అంటే నీ చర్చి గురించి నువ్వే ప్రకటన చేయకపోతే ఎవరు చేస్తారండి? మనకు బోర్డు ఉందా బయట? ఈరోజు ఒక సిస్టర్ వచ్చింది మన దగ్గరికి. ఆమెకి ఎవరు చెప్పారంటే జయసుతో చెప్పిందంట. తర్వాత మొన్న నా దగ్గరికి వచ్చింది, మొత్తం మీద దేవుని కుటుంబం వచ్చింది అనుకోండి. ఆమెకు చెప్తుంటే ఆమెకు అర్థం కావట్లేదు. అన్న ఎక్కడన్నా నిజమే, వాళ్ళు అంటానికి తప్పులేదు, ఎందుకంటే అక్కడ బయట బోర్డు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు పని ఎవరు చేయాలి? దాన్ని చెప్పండి, ఎవరు చేయాలి? అంటే నీ సంఘం గురించి నువ్వు చెప్పడానికి సిగ్గుపడితే, నువ్వు సిగ్గుపడుతున్నావా? మనకెందుకని వదిలేస్తున్నావా? నేను ఏ పోస్ట్ పెట్టినా ఈ స్టేటస్లో పెట్టుకోండి. మీరు పెట్టుకోద్దని అట్లా. ఇక విచిత్రం, నాకు బాధ కలిగిందని ఇందాక అన్నాను చూసావా? ఎవరెవరియో పెట్టుకుంటున్నారండి. నేను చూసా, ఒక 4-5 చూసా, ఎక్కువ చూడలే. చూస్తే మళ్ళీ బాధ కలుగుతుందని. వేరు ఉంటున్నాయి అందులో. నీ కొరకు ప్రార్థన చేసేది ఎవరు? నీకు వాక్యం బోధించింది ఎవరు? నేను ఆత్మీయ అభివృద్ధిలోకి నడిపిస్తున్నది ఎవరు? నేను ఒక దినాన ప్రభు ఎదుట పవిత్రులని కన్యకగా నిలబెట్టింది ఎవరు? నిలబెట్టిన ప్రయత్నం చేస్తుంది ఎవరు? నేను ఒక మాట చెప్తానండి, మిమ్మల్ని ఈ సంఘానికి ప్రభు నడిపించినంత కాలం ఈ సంఘం కొరకు పనిచేయండి. ఒకవేళ దేవుడు ఊరు దాటి వెళ్ళిపోయినా, లేదా ఇంకొక దిక్కునికి వెళ్ళిపోయినా, అక్కడ పనిచేయండి దాని కొరకు. ఇది స్వార్థంగా మాట్లాడానా, నిజాయితీగా మాట్లాడానా? మళ్ళీ గట్టిగా చెప్పాలి మీరు. ఇది నేను చెప్పింది కరెక్టా కదన్నా? రాజన్న కరెక్టా కదా? ఎందుకంటే
మీకు వచ్చే సంఘంలోనే మీరు పబ్లిసిటీ చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? ఇందులో ఏదో మేము హైలైట్ అయ్యాడు నా ఫోటోలు పెట్టుకోమన్నట్లా, లేదా పాస్టర్ గారు ఫోటోలు పెట్టమన్నట్లా, మేము వాళ్ళు పెట్టుకోము. అందులో వాక్యాన్ని పంపించమని చెప్తున్నా, వాక్యాన్ని ప్రకటించమని చెప్తున్నాం. స్టేటస్ ద్వారా ఈరోజు మీరు శనివారం పెట్టుకున్నారంటే ఒకవేళ పొరపాటున మనోడు చెప్పినట్టు ఎవరైనా మీ స్టేటస్ చూసి ఓపెన్ చేసినప్పుడు ఒకవేళ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు వెంటనే చూసి షాలేం ఎక్కడికి వెళ్తున్నారు మీరు చర్చి ఎక్కడ అని అడిగి రావచ్చా లేదా? మరి ఏంది మీరేమో ఎవరెవరియో పెట్టుకుంటున్నారు, అక్కడికి వెళ్తారా అండి? నాకు అర్థం కాదు. ఇది నాకు నిజంగా ఎక్కువగా బాధ కలిగించిన మాట ఇది. అంటే నేను అంటాను, నువ్వు పెరుగుతున్న సంఘం విషయంలో నువ్వెంత బాధ్యత కలిగి ఉన్నావు. మాకు మీ ఇంటికి పిలుచుకో భోజనం పెడతాం కదండి, దానికి మించింది ఇది. మీరేదో మాకు బట్టలు పెట్టినా, భోజనం పెట్టినా, దశం భాగం ఇచ్చినా, ఇవన్నిటికంటే కూడా ఇది శ్రేష్టమైనది. ఎందుకంటే వాక్యాన్ని పంచుతున్నావు, వాక్యాన్ని స్ప్రెడ్ చేస్తున్నావు. ఇంతమందిలో ఒక్కడు చెయ్యెత్తాడంటే అసలు ఏమనాలి చెప్పండి? దయచేసి ఇక్కడ నుండి అయినా ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టాలని ఈ విషయం చెప్పట్లే, మళ్ళా తెలుసుకుంటారు. నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పండి మీకు? నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? అందునే చెప్తున్నా, గమనించండి. ఇక్కడ నుంచి ఏ శుక్రవారం అయినా, ఏ శనివారం అయినా, ఎప్పుడు ఏ కూడుకున్నా ఒక పోస్ట్ అనేది అప్లో అయిన తర్వాత మీ దాంట్లో గ్రూప్లో పెట్టిన తర్వాత మీ స్టేటస్లో పెట్టుకోండి. ఎందుకంటే ఏ సంఘానికి వెళ్ళినా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే దీని ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు? ప్రకటించవచ్చు. నేను చెప్పింది కరెక్టే కదా? మీరు చెప్పింది 100% వాస్తవం అన్న వాళ్ళు ఒకసారి చేయి పైకి ఎత్తండి. రైట్. ఇక్కడి నుంచి మీరు అలా చేస్తారు అని ఈ విషయాలు నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మీ స్టేటస్లో ఇప్పుడు ఒక్కొక్కరికి ఇంచుమించు ఒక 50 ఫోన్ నెంబర్లన్నీ ఉండవా? మరి ఉంటాయి అన్నప్పుడు మరి కనీసం ఎప్పుడైనా మీకు మీ స్టేటస్ చూసిన వాళ్ళు మీ చర్చ ఎక్కడైనా ఎవరైనా అడిగారా? మన ఇంటి పక్కల చర్చకు వచ్చిన వాళ్ళు కూడా మనకు తెలియదు. మనం అంత భక్తిలో ఉన్నాం మనం. దయచేసి ఈ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఎవరైనా చాలాసార్లు చెప్తాను కదా, మన ఇంటి పక్కల కొత్తగా ఎవరైనా వస్తే వెళ్ళండి, మాట్లాడండి. ఒకవేళ క్రైస్తవులు అయితే రావడానికి మీ వంతు మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ఒక దినాన ప్రభు ఎదుట నిలబడినప్పుడు నువ్వేమైనా చేసావా ప్రభు కొరకు అని చెప్పుకోవడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? నీ దగ్గర ఏమైనా ఉందా? ఏమీ లేదు మన దగ్గర. ఇంకా అర్థం చేసుకోండి. ఆ రీతిగా మీరు ఉండాలని. ఒకటి, ప్రభు పని మీరు చేయండి, మీ పని చేస్తాడు. నేను ఒకటే చెప్తున్నానండి, నేను దేవుడు అంటే నాకు పిచ్చి, దేవుని పరిచర్య పిచ్చి. ఖచ్చితంగా ఉంటాను ఈ విషయంలో. నేను ఎంత ఖచ్చితంగా ఉంటానో నాకు ఇచ్చిన సంఘం కూడా అంత ఖచ్చితంగా ఉండాలని ప్రయత్నం చేస్తాను నేను. రెండోది, మీ స్టేటస్లో పెట్టుకున్నప్పుడు మంచి మంచి ఫోటోలు పెట్టుకుని కాదన్నట్లా అందరూ చూస్తారు కదమ్మా, మనకి విలువ ఉండదు. అంటే మన ఎదురుగా బాగా మాట్లాడొచ్చు, కానీ వెళ్ళిపోయిన తర్వాత అంటారా, మన వాడుక భాషలో చెప్పమంటారా, లైవ్ వెళ్తుంది కాబట్టి చెప్పకూడదు కానీ చెప్తున్నా, ఈమె ఇలాగ ఉంటుంది ఏంటి ఇక్కడ అలా చేసిందండి. నీతో చెప్పుకోకపోయినా నలుగురు ఇది ఒక వేడుక అయిపోద్ది వాళ్ళకి. అవుద్దా లేదా? వేడుక అయిపోతుంది. అది అవకాశం మనం ఇద్దాం వాళ్ళకి. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను నేను? 3. సనుగుడు ఉండకూడదు. సనుగుడు ఎక్కడ ఉంటుందో సంహార దూత అక్కడ ఉంటుంది. ఎవరి గురించి తక్కువగా మాట్లాడవద్దు. ప్రత్యేకించి గుడారములో, నీ ఇంటిలో ఎవరి గురించి, ఏ దైవజనుడి గురించి తక్కువగా మాట్లాడకూడదు. మాట్లాడటం వల్ల ఏం జరిగిద్దంటే కుష్టి వస్తుంది. నీకు ఏమొస్తుంది? ఆత్మ సంబంధమైన కుష్టి. ఆత్మ సంబంధమైన కుష్టి మనకు వచ్చిన తర్వాత, కుష్టి వచ్చిన తర్వాత ఏం జరిగిద్దో తెలుసా మీకు? కుష్టిని ఎంతమంది చూశారు? కుష్టి వచ్చిన వాళ్ళు మీరు ఎవరైనా చూసారా? ఎలాగుంటారన్న వాళ్ళు? వేళ్ళు ఉండవు వాళ్ళకి, ఎట్లా ఉంటాయి వేళ్ళు. 2, స్పర్శ ఉండదు వాళ్ళకి. 3, వాడికి ఎంత మేకు గుచ్చుకున్నా చలనం ఉండదు. 1, ఆకారం మంచిగా ఉండదు. 2, వికారంగా ఉంటాడు. 3, చలనం ఉండదు. 4, స్పర్శ ఉండదు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే
మనం ఇతరుల గురించి మాట్లాడుకున్న తర్వాత మన హృదయము కుష్టితో నింపబడిన తర్వాత ఎంత బలమైన వాక్యం విడుదలవుతున్నా నీలో ఏముండదు గట్టిగా చెప్పాలా, నీలో ఏముండదు, స్పర్శ ఉండదు, నీలో ఏముండదు. మీరు ఎలాగొస్తారో అలాగే వెళ్ళిపోతారు. నిజం చెప్తున్నా, ఆత్మ సంబంధమైన కుష్టి మనలో ఉంటుంది. కుష్టి వ్యాధి కలిగిన వాడు పాలెము వెలుపులకు వెళ్ళిపోవాలి, ఊరు వెలుపుటికి వెళ్ళిపోవాలి, ప్రత్యక్ష గుడారానికి దూరంగా ఉండాలి. అందుకనే 10 మంది కుష్ఠరోగులు బాగుపడిన తర్వాత ప్రభు ఒక మాట అంటాడు, మీరు బాగుపడ్డారు కదా, బాగుపడిన నువ్వు ఎక్కడికి వెళ్ళమంటాడు తర్వాత? యాజకుడి దగ్గరికి వెళ్ళు. నేనంటాను యాజకుడి దగ్గరికి ఎందుకు? మళ్ళా యాజకుడు నీ దేహాన్ని కనుపరుచుకో. కుష్టి వ్యాధి గురించి చెప్పినప్పుడు మీకు వివరంగా విషయాలన్నీ చెప్తాను. అప్పుడు యాజకుడు పరిశీలన చేసిన తర్వాత, నిర్ధారణ చేసిన తర్వాత కరెక్ట్గా ఉన్నాడని చెప్తే ఆ వ్యక్తి గురించి 2 పావురాలు 2 అయినా కానీ, గొర్రెపిల్ల అయినా కానీ, ఏదైనా కానీ ఒకటి వధించి ప్రోక్షించిన తర్వాత ఆ వ్యక్తి శుద్ధి చేసిపడిన తర్వాత మళ్ళా తిరిగి ప్రత్యక్ష గుడారం రావడానికి అవకాశం ఉంటుంది. 3 విషయాలు చెప్పాను. 4వది కీర్తన గ్రంథం 7:59. కీర్తన గ్రంథం 78:59. చూడండి, 4 అనుభవం ఏంటంటే, షిలోకులో ఉన్న గుడారం ఆయన విడిచిపెట్టెను. షిలోకులో ఉన్న గుడారమును ప్రభు విడిచిపెట్టేశాడట. ఎందుకు విడిచిపెట్టాడంటే, అక్కడున్న యవ్వనస్తులు ఆ సంఘం అంతటి పాడు చేస్తూ ఉన్నారు, అక్రమంగా నడుస్తూ ఉన్నారు, అక్రమంగా మాట్లాడుతూ ఉన్నారు, అక్రమైన వాటిని వల్ల వారు అనుభవిస్తూ ఉన్నారు, అక్కడున్న అమ్మాయిలతో చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు, చెడ్డగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యెహోవాకి బలి ఇచ్చిన దానిని వారు ముందుగానే తీసుకుని తింటూ ఉన్నారు. సంఘమంతా అపవిత్రమైపోయింది, సంఘమంతా పాడైపోయింది, సంఘమంతా నాశనం అయిపోయింది. అక్కడ ప్రార్థన లేదు, అక్కడ ఆరాధన లేదు, అక్కడ వాక్యము లేదు, సమస్తము పాడైపోయిన స్థలంలో ప్రభు ఉండడు. శిలోక మందిని విడిచిపెట్టేశాడు. ఈ రోజున చాలా సంఘాలను నా ప్రభు విడిచిపెట్టేశాడు. అక్కడ ఆరాధన జరుగుతుందంతే, మందిరం నడుస్తుందంతే. ఆ ఆరాధనలో ఆ మందిరంలో ప్రభు ఉన్నాడా అని మీరు గమనిస్తే లేడు. పెత్తనాలు చేసే సంఘంలో ప్రభు ఉండడు, వ్యాపారం జరిగే స్థలాల్లో ప్రభు ఉండడు, ఆస్తుపాస్తులు కూడగట్టుకునే సంఘాల్లో ప్రభు ఉండడు, పేరు ప్రత్యేకత సంపాదించుకునే సంఘాల్లో ప్రభు ఉండడు. ఎక్కడ ప్రభు ఉంటాడు తెలుసా? ఆత్మలో సంపాదన ఎక్కడ ఉంటుందో, వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. ఈ రోజున చాలా సంఘాలు ప్రభు విడిచిపెట్టేశాడు. అందుకని మీరు చూడండి, ఇది క్లబ్బా సంఘమా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు కొన్ని వీడియోలు నేను చూస్తాను, వీళ్ళు మాత్రమే కనబడతారు, మిగతాలంతా చీకటే. డిస్కో లైట్లు, వాడి బట్టలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? జాకెట్లాగా వేసుకుంటున్నారండి వాళ్ళు. దాన్ని ఆరాధన చేసినప్పుడు ఊరింతలు ఊగుతూ ఉన్నారు, కేకడేస్తూ ఉన్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు. నేను అంటాను, అల్లరికి కర్త కాదు నా ప్రభు. జగడమాడడు, కేకలు వేయడు. ఏం జరుగుతుంది ఇప్పుడు సంఘాలు? అలాంటి సంఘాలు ప్రోత్సహిస్తూ ఉన్నారు, అలాంటి సంఘాలకి యువత వెళ్ళిపోతూ ఉన్నది. ఈ రోజున సంఘాలు ఎలాగున్నాయి? అలాంటి సంఘాలు వారు ఏర్పరచుకున్నారంటే, దుర్బోధకులను, దురద చెవులు గలవారై వారికి తమ ఇష్టమైన వారిని ఎన్నుకుంటున్నారు. అంతే, ఇష్టమైన వారిని వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ఏమైనా గద్దించి బుద్ధి చెప్పి సరి చేస్తే, లేదు మనం ఒక కుమ్మటెట్టుకుందాం అంటాడు ఇంకొకడు. ఇష్టమైన వాళ్ళు. ఒకటి నీ స్వచిత్తము నెరవేర్చుకోవడం నువ్వు చర్చికి రాకూడదు. మళ్ళా చెప్తున్నా, నీ చిత్తానికి నీకు తగినట్లుగా నీకు అనుకూలమైన రీతిగా బోధ ఉన్న స్థలంలోకి నువ్వు రాకూడదు. ఇక్కడ అంతా ఎలాగుండాలంటే సరిచేసే సంఘాలుగా ఉంటేనే
సరిచేయబడిన వాడికే పరలోక రాజ్యము. చెక్కబడాలి. ఇక్కడ ఏమవ్వాలి? చెక్కబడాలి. చెక్కబడితేనే అది శిల్పిగా మార్చబడుతుంది. రూపం లేని రాయి కంసాలు ఏం చేస్తాడంటే చెక్కుతూ ఉంటాడు. చెక్కిన తర్వాత అది మహిమగల కెరూబుగా మార్చబడుతుంది. చెక్కబడినంత కాలము అది వాడబడలేదు. అప్పగించుకోండి, చెక్కబడండి. ఫలించాలంటే ఏం చెప్పాను మీకు ఒకసారి? కత్తిరించబడాలి. చేదైన వేరు ఏదైనా ఉంటే మనలో కత్తిరించబడాలి. కత్తిరించబడితేనే ఆ ద్రాక్షవల్లి చక్కగా ఫలిస్తుంది, ఎదుగుద్ది. వెదుగుతుపోతే అన్ని లోకమంతా కూడా దాన్ని చుట్టుకుంటాయి. అప్పుడు వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే ద్రాక్ష తోట యజమానుడు వచ్చి దాన్ని కత్తిరిస్తాడు. వాటిని, అలాంటి సంఘాలని, అలాంటి గుడారాలని నా ప్రభు ఎప్పుడో విడిచిపెట్టేశాడండి. అందుకనే హన్న ప్రార్థన చేసింది, అయ్యా నాకు ఒక కుమారుని ఇస్తే నేను నీకు ఇస్తాను, నువ్వు యాజకుడిగా ఉంటాడన్నాడు. అందుకనే ప్రార్థన చేసిన తప్ప ఆమె వేరే ఉద్దేశం మీద ప్రార్థన చేయాలి. లాస్ట్ వన్, యోబు గ్రంథము 22-23. ఇది చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 22 అధ్యాయము 23. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుంచి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. చివరి మాట ఫైనల్గా చెప్తూ ఉన్నాను చూడండి. నీ గుడారములో ఉన్న దుర్మార్గతను, లేదా దుష్టత్వమును, లేదా పాపమును, లేదా లోకమును, వీటన్నిటిని కూడా ఏం చేయమంటున్నానంటే దూరముగా పారవేయ్. అప్పుడు నీవు అభివృద్ధి నీలో ప్రారంభమవుతుంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది చెప్పండి? దుర్మార్గతను దూరముగా విసిరివేసినప్పుడు, లేదా దుర్మార్గను విడిచిపెట్టినప్పుడు, లేదా దుర్మార్గత నీలో కాల్చివేసినప్పుడు, అప్పుడు నీలో అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది. ఏ అభివృద్ధి ప్రారంభమవుతుంది తెలుసా? మొదటగా నీలో ఆత్మీయ అభివృద్ధి. చక్కగా నువ్వేం చేస్తావు తెలుసా? క్రమంగా వాక్యాన్ని చదవడానికి ఇష్టపడతావు, క్రమంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతావు, క్రమంగా మందిరానికి రావడానికి ఇష్టపడతావు, క్రమంగా దేవుని ఆరాధించడానికి ఇష్టపడతావు. ఇవన్నీ నీలో ప్రారంభం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ అభివృద్ధి నీలో ప్రారంభమైపోతుంది. ఆత్మీయ అభివృద్ధి నీలో ఎప్పుడుందో శరీర సంబంధమైన అభివృద్ధి ఆటోమేటిక్గా వెతుకుంటూ ఎద్దకు వస్తుంది. చాలాసార్లు మీకు చెప్తాను కదా ఒక మాట, శ్రమే నీకు ఆయుధమైతే, శ్రమే నీ ఆయుధమైతే విజయము నీకు బానిసగా మార్చబడుతుంది. అది నీ ఎదుట మోకరెళ్తుంది. ధనం వచ్చి నీ ఎదుట మోకరెళ్తుంది, ఉద్యోగం వచ్చి నీ ఎదుట మోకరెళ్తుంది, పెళ్లి సంబంధం వచ్చి నీ ఎదుట మోకరెళ్తుంది. ఏదైనా కానీ మేము అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటానండి, మమ్మల్ని ఎంతో ప్రార్థన చేయమంటారు, చేస్తాం. కానీ ఒక్కొక్కరి జీవితంలో అభివృద్ధి ఉండదు, ఒక్కొక్కరి జీవితంలో ఫలం ఉండదు, ఒక్కొక్కరి జీవితంలో గర్భఫలం ఉండదు. ఎందుకురా బాబు, ఏం జరుగుతుంది? చాలామంది జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఎందుకు ఈ చెల్లి విషయంలో జరగట్లేదు, లేదా ఎక్క విషయంలో జరగట్లేదు, ఈ తమ్ముడు విషయంలో జరగట్లేదు ఏంటి? నేను ఆలోచన చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కదా, వాళ్ళ స్టేటస్ని మీరు చూడండి. ఇందాక అదే చెప్పాను మీకు. అక్కడేమో ముగ్గులు పెట్టుకుంటారు ఇలాగా, అక్కడేమో రకరకాల వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మనమేమో వేడుతా బాధపడతా మేము ఉపవాసం ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. నేను అంటాను, ఈ ప్రార్థన దేవుడు వింటాడంటారా? మరి ఎందుకు వాళ్ళ ఫలం లేదు చెప్పండి. నేను అంటాను, ఇప్పుడు వాళ్ళు అలాగుండే మేము ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తాడా? పైగా మీరు దీన్ని ఏమంటారు తెలుసా? మా దైవజనుల పవర్ లేదు. నిజం వెంకట్, నేను చెప్పేది కొంతమంది డైరెక్ట్గా అనకపోయినా మనసులో అనుకుంటారు, మా దైవజనులు ఏం లేదు, మా దైవజనులు ప్రార్థన జీవితం లేదు, పవర్ లేదు, ఆ చర్చికి వెళ్తలేం కానీ మాలో ఎదుగులేదు బొదుగులేదా. నేనంటాను, మొదట నువ్వు సరి చేసుకుంటే
మొదటగా నువ్వు సరి చేసుకుంటే నేను ప్రార్థన చేయడం కాదు, నువ్వు ప్రార్థన చేసుకున్న దేవుడు వింటాడు. మేం ప్రార్థన చేయవసరంలా, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నీ ప్రార్థన వినకుండా దేవుడు దాటిపోతున్నాడంటే, నువ్వు వేరే వాళ్ళ ప్రార్థన మీద ఆధారపడుతున్నావంటే, వేరే వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేయమని నువ్వు బ్రతిమలాడుకుంటున్నావంటే, వేరే వాళ్ళు నువ్వు వింటున్నావంటే, వేరే వర్తమానాలను వింటున్నావంటే కారణం ఏంటి? నీలో దమ్ము లేదు. నీలో ఏం లేదు. అది నీలో ఉంచుకున్నంత కాలము నేనే కాదు, యేసు ప్రభువు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తండ్రి అనే దేవుడు విన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా తెలీదా? పవర్ మాలో లేకపోవడం కాదు, ఎవరో లేదు పవరు అది. ఎందుకంటే నీ ప్రవక్తన ఎలాగుంది? అసలు మందిరం ఉన్నప్పుడు నీ ప్రవక్తన ఎలాగుంది? మందిరపు వెళ్ళిపోయారు నీ ప్రవక్తన ఎలాగుంది? ఊర్లో నీ ప్రవక్తన ఎలాగుంది? ఉద్యోగ స్థలంలో నీ ప్రవక్తన ఎలాగుంది మన ప్రవక్తన? మరి నీకు ఏం అవ్వాలంటే ఏమవుతుంది చెప్పండి? మేమేమో రోజు రాత్రి పక్కన ప్రార్థన చేస్తూనే ఉంటున్నాం. మీరు నమ్మండి నమ్మకపోండి, మన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి మానక రోజు ముమ్మారు ప్రార్థన చేస్తాను నేను. నిజం చెప్తున్నాను, వాస్తవం ఇది. చాలా దుఃఖం కూడా కలుగుతుంది. ఎందుకంటే మన సంఘానికి వచ్చిన బిడ్డకి ఎందుకు జరుగుతుంది అని నేను ఆలోచన చేస్తే, మొన్న ఓపెన్ అయింది అర్థం నాకు ప్రభు చూపించాడు. రే పిచ్చోడా, స్టార్టస్ చూడరా అని అన్నాడు. ఏంటి ప్రభు అని చూస్తే ఓపెన్ చేస్తే అమ్మమ్మ కలిసిపోయారు. ఎందులో పండుగలతో కలిసిపోతారు, ఎందులో ఊర్లో వెళ్తే కలిసిపోతారు. ఎందులో మనం ఎప్పుడు కలవం తెలుసా? మనకు బాగా అప్పులు అయినప్పుడు, బిజినెస్ లేనప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు మనం మనంగా ఉంటాం. అవునంటారు కదంటావా? అంటాను వేషధారణ వద్దు దయచేసి, అవి మనం విడిచిపెడదాము. నువ్వు దేని కొరకు, అందుకని అంటాడు, నువ్వు దేని చేత పట్టబడితువో అది పొందుకునే వరకు కూడా ప్రయాసముతో పరిగెట్టుదముగాక. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. నెంబర్ 1, గుడారంలో ఏముంది? విగ్రహారాధన మనలో ఉండకూడదు. విగ్రహాలు మనలో ఉండకూడదు. నెంబర్ 2, శపితమైనది ఏది కూడా మనలో, అంటే అక్రమమైనది ఏది కూడా మనలో ఉండకూడదు. నెంబర్ 3, మనలో ఇతరుల గురించి తక్కువగా మాట్లాడేది, సనుక్కునేది, చెడ్డగా మాట్లాడేది మనలో ఉండకూడదు. నెంబర్ 4 చూడండి, నెంబర్ 4 ఏముంది? శిలోహ మందిరంలో ఏముందన్నాను? గుడారంలో దుర్మార్గం. ఆ దుర్మార్గమును మనము తొలగించుకోవాలి, లేదా ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. చివరి లాస్ట్ 1, యోబు గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆ దుర్మార్గతను మనము దూరముగా పారవేసుకోవాలి, లేదా విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వేమైతే తెలుసా? అభివృద్ధి. మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్నను, తుదికి నువ్వు మహావృద్ధులకి వెళ్ళిపోతావు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ కలగజేయాలని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్.